హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు దారపు విచ్చలతో మనం రాఖీని తయారు చేసుకుంటాం, చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు: దారపు విచ్చలు, B7000 గ్లూ, కత్తెర, రాఖీ చేసుకుంటానికి బేసు నిన్నటి వీడియోలో నేను చూపించానండి. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే ఆ బేస్ ఎలా చేసుకోవాలో తెలుస్తుందండి. తర్వాత నా దగ్గర ఉన్న కలర్స్ ఒక 6 కలర్స్ని ఉపయోగించి నేను ఈ రాఖీని తయారు చేస్తున్నానండి. మొత్తం 50 లైన్స్, 2 ఫింగర్స్కి 50 లైన్స్ రౌండ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను 6 థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక రౌండ్కి 6 టైమ్స్ వచ్చినట్లండి. ఆ ప్రకారం నేను 50 రౌండ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక సింగిల్ థ్రెడ్ కొంచెం చిన్న ముక్క తీసుకొని ఆ ఫింగర్కి ఏదైతే మనం రౌండ్ చేసుకున్నామో దానికి మధ్యలో ఊడకుండా గట్టిగా ముడి వేసుకోవాలండి. తర్వాత సైడ్స్ దాన్ని కత్తెరతో జాయింట్స్ని కట్ చేసేసేయాలి. అప్పుడు మొత్తం ఓపెన్ అవుతుందండి. మధ్య మధ్యలో అక్కడక్కడ హెచ్చు తగ్గులు ఉంటే ఆ రౌండ్స్ని కూడా కట్ చేసేసుకొని క్లియర్గా హెచ్చు తగ్గులను కూడా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజ్ అండి, అంత సైజ్ కావాలన్నా ఉంచుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ కావాలంటే 3 ఫింగర్స్కి, ఇంకా పెద్ద సైజ్ కావాలంటే 4 ఫింగర్స్కి రౌండ్ చేసుకోవాలండి. చిన్నది కావాలంటే 1 ఫింగర్కి రౌండ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ఫింగర్స్ తీసుకుంటే దాన్ని బట్టి ఆ సైజు పెరుగుతూ ఉంటుందండి. మనకి సింపుల్గా కావాలి అంటే 1 ఫింగర్ 2 ఫింగర్స్తో చేసుకోవచ్చు అండి. హెవీగా కావాలంటే 3 ఫింగర్స్ 4 ఫింగర్స్తో చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కనిపించాలి కాబట్టి 2 ఫింగర్స్తో చేశానండి. ఇది నార్మల్ సైజు. ఆ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రాస్ కొంచెం థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసుకుంటే చాలు, మనకి చక్కగా ఒక సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఈ దారపు విచ్చల్లో చాలా మంచి కలర్స్ ఉంటాయండి. డబుల్ కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్ ఉంటాయి, సింగిల్ కలర్స్ ఉంటాయి, డార్క్ ఉంటాయి, లైట్ ఉంటాయి. నా దగ్గర ఇంట్లో ఉన్న కలర్స్ నేను ఉపయోగించానండి. నాకు బజార్ వెళ్ళటం కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. మీరు మంచి కలర్స్, డార్క్ కలర్స్, లైట్ కలర్స్ మిక్స్ చేసి వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మనకి చక్కగా సర్కిల్ వచ్చేసింది. ఇంకేమైనా కొంచెం హెచ్చు తగ్గులుంటే అవి కూడా కట్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు వీడియో అంత అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్న బేస్ ఉంది కదండి. నిన్న ఎస్టర్డే వీడియోలో నేను ఆ బేస్ ఎలా చేసుకోవాలో చూపించానండి. ఆ ముందు వీడియోలు చూస్తే మీకు ఆ బేస్ ఎలా తయారు చేసుకోవాలో అర్థమైపోతుంది. ఈ బేస్ మీద నేను B7000 గ్లూని ఉపయోగిస్తున్నానండి. వెంటనే స్టిక్ అయిపోతుంది కాబట్టి. మనం ఇంట్లో ఫెవికాల్ అయినా వేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా వేసుకోవచ్చు అండి. ప్రజెంట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను B7000 గ్లూ ఉపయోగిస్తున్నాను.
మనకు ఫెవికాల్ అనుకోండి, ఫ్యాబ్రిక్ గ్లూ అనుకోండి, ఇది థ్రెడ్ కాబట్టి కొంచెం ఎక్కువ గ్లూ వేయాల్సి ఉంటుంది. చూడండి స్టిక్ అయిపోయింది. ఇప్పుడు సర్కిల్కి పై వైపున కొంచెం ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం కుందన్స్తో డెకరేషన్ చేసుకున్నామండి. పూసలైనా చెమ్కీలైనా ఏవైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ కుందన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను ఆ కుందన్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ కుందన్స్లో కూడా డ్రాప్ షేప్ కుందను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. మధ్యలో ఒక చిన్న పువ్వులాగా పెట్టేస్తున్నాను. చూడండి ఒక ఫ్లవర్ లాగా, చిన్న ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఈ ఫ్లవర్ని ప్రిపేర్ చేసి దాన్నే అంటించుకోవచ్చండి. ప్లాస్టిక్ షీట్ ఉంటే దాంట్లో అంటించేసుకొని ఆరిపోయిన తర్వాత డైరెక్ట్గా దీని మీద పెట్టేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర రెడీగా లేవు, ప్లస్ అది అంటించడం మీకు కూడా తెలిసిద్దని నేను డైరెక్ట్గా అంటించేస్తున్నానండి. ఎలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఫ్లవర్ ఫామ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని పూర్తి చేయడానికి ఒక గోల్డెన్ పూసని పెడుతున్నానండి. కంప్లీట్ అయిపోయిందండి. మీకు కావాలంటే థ్రెడ్కి సైడ్ పూసలు పెట్టుకోవచ్చండి, లేదా ప్లెయిన్ ఉంచుకోవచ్చు. అది మనం టేస్ట్ని బట్టి ఉంటుంది.